వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎన్ఆర్ స్వగృహానికి విచ్చేసిన నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఆయన సతీమణి సుగుణమ్మ శనివారం ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్ స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న యాగశాలను సందర్శించి యజ్ఞయాగాది పూజాక్రతువులు నిత్యం ఎమ్మెల్యే ఎన్ఆర్ నిర్వహించడం పట్ల సుగుణమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన సంఘటనకు నిరసన తెలిపిన నరసన్నపేట సార్వజన ఆసుపత్రి వైద్య బృందం. నరసన్నపేట సార్వజన ఆసుపత్రిలో కోల్కతాలో ఒక వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడానికి నిరసనగా నరసన్నపేట ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆమె మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ నిందితుల్ని వెంటనే పట్టుకోవాలని, తగిన శిక్ష విధించాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండియన్ లా 1947 లో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన 1950కి మనకి రిపబ్లిక్ డే అంటారు. ఎందుకంటే ఈ 3 years లో ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం అంతా డెవలప్ చేశారు. ఆ టైంలో ఆ కాన్స్టిట్యూషన్ లో ఈ ఉమెన్ సేఫ్టీ కోసం కూడాను, ఈ డాక్టర్స్ కోసం కూడా స్పెషల్ లాస్ క్రియేట్ చేయాలి. ఇప్పటికీ ఆ లా లా ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఆ లా కొత్తగా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే కానీ ఇండియా ఇంకా ఒక టాప్ మోస్ట్ కంట్రీగా వెళ్దు. లేకపోతే ఇలాంటి అఘాయిత్యాలు అవుతూనే ఉంటాయి. ఇంకా మన మోడీ గారు అనుకోని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇదొక ఇనిషియేషన్, ఇదొక ఇండియా మొత్తం తీసుకుంటున్న ఒక పెద్ద ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ లో భాగంగా ఒక మంచి లా తీసుకుని ఒక డాక్టర్ సేఫ్టీగా, ఒక ఉమెన్ సేఫ్టీ కోసం శ్రద్ధ చూపించి దీనికోసం స్పెషల్ లాస్ తెప్పించాలి. ఒక డాక్టర్స్ కి ఒక సేఫ్టీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి మాకు అన్ని విధాలుగా మాకు సహకరించాలి. మాకు పోలీస్ ఒక అవుట్ పోస్ట్ కూడా మాకు ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నమెంట్ కి మేము గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాం. కోల్కతా వైద్య విద్యార్థిని ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి అని రాజాం ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. కోల్కతాలో వారం రోజుల క్రితం వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది వైద్య విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. రాజాం ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ అనంతరం మానవహారాన్ని నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మహిళలకు మాత్రం రక్షణ లేకుండా పోయిందని అన్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లే అత్యాచారానికి గురవుతుంటే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని అన్నారు. ఇదేనా స్వాతంత్రం అని ప్రశ్నించారు. కలకత్తాలో ఆర్జేకర్ హాస్పిటల్ జరిగిన సంఘటన చాలా దారుణం. ఒక పల్మనాలజీ డాక్టర్, 2nd year చదువుతున్న డాక్టర్ని తన వర్కింగ్ ప్లేస్లోన అత్యాచారం చేసి చంపటం అన్నది చాలా దారుణం. దీన్ని అందరం ఖండిస్తున్నాం. ఇది డాక్టర్ అని కాకుండా ఒక అమ్మాయికి తను చదువుతున్న ప్లేస్లో, తన సేఫ్ ప్లేస్లోన ఇలా జరిగింది అంటే ఇంకెవరికి ఎక్కడ కూడా సేఫ్ ప్లేస్ ఏమీ లేదని దీన్ని అందరూ, ఇది మేము నిర్భయ 2 కింద పరిగణిస్తున్నాము. నిర్భయకి ఎంత రెస్పాన్స్ వచ్చింది అన్న దానికంటే కూడా ఇది ఇంకా ఎక్కువ రెస్పాన్స్ రావాలి. దోషులను తొందరగా శిక్షించాలి. ఇది అక్కడ ఉన్న ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా అందరూ నాశనం చేస్తున్నారు. దీనికి కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. దోషుల్ని శిక్షిస్తే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్స్ తక్కువ ఉందని మేము చెప్తున్నాము. అందరూ మాకు సహకరించాలి. థ్యాంక్ యూ. ఎలా అయితే పోలీసులకు, లాయర్లకు, ప్రభుత్వ ఆఫీసర్లకు తాము విధుల్లో ఉండగా రక్షణ కల్పిస్తారో అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్లకు కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలందు బాల సంజీవిని కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాల సంజీవిని కిట్లను గోవిందపురం మాజీ పీహెచ్సీ చైర్మన్ పుచ్చ ఈశ్వరరావు మరియు వజ్రపు కొత్తూరు మండల ప్రధాన కార్యదర్శి కర్ణి రమణ ఆధ్వర్యంలో బాలింతలకు మరియు గర్భిణీలకు బాల సంజీవిని కిట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుందని, బడియుడు పిల్లలు బడిలోనే ఉండాలని, పిల్లలు బడికి, పెద్దలు పనికి వెళ్లాలని, చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తూ ఆటపాటలతో విద్యాబోధన చేయడం జరుగుతుందని అన్నారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని, బాల్య దశ నుంచే పిల్లలకు విద్య, వినయం, క్రమశిక్షణ వంటివి నేర్పించాలని, అప్పుడే పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారన్నారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీపాన గోపి, ఎస్ఎంసీ కోఆప్షన్ సభ్యులు గొరగల విఘ్నేష్, లావేటి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కణితివూరు విద్యా కమిటీ ఎన్నికల్లో హైడ్రామా, రెండోసారి వాయిదా పడిన విద్యా కమిటీ ఎన్నికలు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం కణితూరు జెడ్పీహెచ్ఎస్ విద్యా కమిటీ హాల్లో హైడ్రామా నెలకొంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొందరికి వత్తాసు పలుకుతూ విధులు నిర్వహించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆగస్టు 8వ తేదీన మొదట ఎన్నికలు జరిగినప్పుడు హైడ్రామా నెలకొంది. వైఎస్సార్ పార్టీకి చెందిన సానుభూతి పరులు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పరిస్థితులు ఆసన్నమైనప్పుడు 3, 4, 5 తరగతుల సభ్యుల ఎన్నికలు నిర్వహించి 6వ తరగతి ఎన్నికలకు కోరం ఉండగా ఎన్నికలు నిర్వహించకుండా 11 గంటల నుండి 1 గంట వరకు తమ సిబ్బందితో పాటు ప్రధానోపాధ్యాయులు ఆఫీస్ రూమ్ లో కూర్చున్నారని, తర్వాత సమయం అయిపోయింది కనుక ఎన్నికలు వాయిదా వేశామని చెప్పి అర్ధాంతరంగా ఎన్నికలు నిలిపేసి వాయిదా వేశారు. అప్పట్లోనే ఇది చర్చనీయాంశం అయినప్పటికీ మరలా శనివారం నాడు ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై కణితూరు గ్రామానికి చెందిన మెట్ట రమేష్ ప్రధానోపాధ్యాయులు సీతారాజుని పాఠాలు చెప్పాల్సిన మీ ఉపాధ్యాయులు రాజకీయాలు చేయటం సబబు కాదని, మీరు రాజకీయాలు చేయటం వల్లే 2 సార్లు ఎన్నికలు వాయిదా పడ్డాయని, దీనికి గల ప్రధాన కారణం ప్రధానోపాధ్యాయులని శనివారం ఎన్నికల నిర్వహణ అధికారులుగా వచ్చిన డిప్యూటీ డీఈఓ మరియు ఎంఈఓలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాజకీయాలు చేస్తున్న ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయిస్తానని మీడియా మూలకంగా తెలియజేశారు. ఆగస్టు 8వ తేదీన ఎన్నికల అధికారిగా ప్రధానోపాధ్యాయులు ఉదయం 7 గంటలకు హాజరు కావలసి ఉండగా 9 వరకు హాజరు కాకపోవడం ఎన్నికల నియమాల ఉల్లంఘన కిందకు వస్తాయని ప్రధానోపాధ్యాయులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగరేసే కార్యక్రమం విద్యా కమిటీ చైర్మన్ లేదా ప్రధానోపాధ్యాయులచే పతాకావిష్కరణ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి కణితూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజకీయ నాయకులచే జాతీయ పతాకావిష్కరణ చేయించడంపై కణితూరు జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు సీతారాజు రాజకీయ ధోరణికి నిలువెత్తు నిదర్శనంగా కనబడుతుందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తపల్లి గ్రామ సభలో రసాభాస. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో రసాభాస నెలకొంది. ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామంలో లేని వారి పేరు మీదనే ఊర్లో ఉంటూ ఉపాధి హామీ పనికి రాని వారి పేర్ల మీద ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ హాజరు వేసి చెల్లింపులు కూడా జరిగిపోయాయని శనివారం గ్రామంలో జరిగిన గ్రామ సభలో వెల్లడైంది. దీనిలో భాగంగా గ్రామానికి చెందిన 32 మంది వేతనదారులు ఒక్కొక్కరి నుంచి మేట్లు వారానికి 100 రూపాయలు వసూళ్లు చేసినట్లు ఇటీవల నిర్వహించిన సామాజిక తనిఖీల్లో వీరంతా డీఆర్పీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన వేతనదారుడు శంకర్ పనిలోకి పూర్తిగా రానప్పటికీ అతని పేరున మస్టర్ వేసి డబ్బులు పడిన తర్వాత అతని వద్ద 6,000 రూపాయలు మేట్లు తీసుకున్నారని ఆయన గ్రామ సభలో తెలియపరిచారు. గ్రామంలో సుమారు 100 మొక్కలు నాటగా 12 మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయని, మిగతా మొక్కలు ఎండల వల్ల చనిపోయాయని ఫీల్డ్ అసిస్టెంట్ తెలియజేయగా, ఫీల్డ్ అసిస్టెంట్ ఏ చెరువుల్లో మొక్కలు నాటలేదని, గతంలో నాటిన మొక్కలు మాత్రమే చూపిస్తున్నాడని, మొక్కలు నాటినట్టు నమోదు చేసి డబ్బులు తీసుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి పేరున చెల్లింపులు జరిగాయని వెల్లడించగా, గ్రామ సభలో ఆయన భార్య వచ్చి జాబ్ కార్డులో తన పేరు లేని కారణంగా మా ఆయన పేరున పనిచేయడం జరిగిందని అధికారులు ముందు తెలియజేసింది. అలాగే గ్రామంలో ఎప్పుడో వేసిన పునాదులపై ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించినట్లు గ్రామస్తులు గ్రామ సభలో వివరించారు. అలాగే గ్రామానికి చెందిన కొండాల అశోక్ మద్యం షాపులో పనిచేస్తున్నప్పటికీ ఆయన పేరును కూడా మస్టర్లు వేసి అవినీతికి పాల్పడినట్లు తనిఖీల్లో బయటపడింది. సుమారు 100 మంది వేతనదారులు పనికి వెళ్లనప్పటికీ వారికి 100 రోజులు పని కల్పించినట్లు రికార్డుల్లో ఉందని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. గ్రామంలో 411 మంది పింఛనుదారులు ఉండగా చాలా వరకు అనర్హులకు పింఛన్ అందుతున్నట్లు గ్రామస్తులు గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ గ్రామ సభలో సర్పంచ్ ప్రతినిధి జి రాము, మాజీ సర్పంచ్ ప్రతినిధి సింహసింహాచలం, కోరాడ సుబ్రహ్మణ్యం, దుబ్బ శివాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాథం నాయుడిని సత్కరించిన రోటరీ క్లబ్ సభ్యులు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాథం నాయుడు ఆయన కుమారులు చేస్తున్న సేవలకు గుర్తింపుగా శనివారం
శ్రీకాకుళం రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిష్ని జగన్నాథనాయుడుతో పాటు ఆయన చిన్న కుమారుడు యువనేత పిష్ని హరికృష్ణకు షీల్డ్ అందజేసి రోటరీ క్లబ్ వారు దుస్సాలువతో సత్కరించారు. సంతబొమ్మాళిలో మహిళా వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి అంటూ వైద్యాధికారులు నిరసన తెలిపారు. సంతబొమ్మాళిలో ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నౌపడ, దండుగోపాలపురం, సంతబొమ్మాళి, బోరుభద్ర ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది సంయుక్తంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దండుగోపాలపురం, సంతబొమ్మాళి, నౌపడ వైద్యులు డాక్టర్ సుధీర్, సంధ్య, నందిని మాట్లాడుతూ కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై నిందితులను శిక్షించి వారికి శిక్ష పడేటట్లు చూడాలని, ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలని కోరారు. ప్రజారోగ్యం మా బాధ్యతని, మా రక్షణ ప్రభుత్వ బాధ్యతని నినాదం చేస్తూ ప్రజాస్వామ్య దేశంలో నేడు స్త్రీలపై ఇలాంటి అకృత్యాలు, ఆసుపత్రుల్లో దుండగల వీరంగం సృష్టించడం బాధాకరమని, చట్టాలు మరింత బలంగా ఉండి దోషులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టరాదని తెలిపారు. కలకత్తాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేయడం చూస్తే వైద్యుల ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యులపై దాడులను సహించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వైద్యులకు తగిన భద్రత, రక్షణ లేకపోవడం అన్యాయమని అన్నారు. సంతబొమ్మాళి పీహెచ్సీ వద్ద నిరసన తెలిపిన వైద్యులు, వైద్య సిబ్బంది ప్లకార్డులతో ర్యాలీగా సంతబొమ్మాళి బస్టాండ్ వరకు వెళ్లి వీ వాంట్ జస్టిస్, దోషులను శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రేజేటి సుబ్రహ్మణ్యం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇలాంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.